కరుణ కుటుంబానికి ఎర్త్ పెట్టిందెవరు? ఇంకెవరు? అద్దెకొచ్చిన మనవడే. ఇది ఇప్పుడు తమిళనాట డిఎంకే బృందాలు విడివిడిగాను సమిష్టిగాను డిస్కస్ చేసుకుంటున్న విషయం. కరుణ అక్కకు మనవళ్లైన మారన్ సోదరులు వరుసకు ముసలాయనకు మనవళ్లేగా. రాజకీయంగా ఆర్థికంగా కరుణ అండతో లాభపడి చివరకు తాతకే తైలం రాసేసిన ఈ మనవళ్ల నిర్వాకాల గురించి ఇప్పుడు విమర్శలు జోరందుకున్నాయి. ఇవాళ హిందూ పత్రికలో వికీలీక్స్ ద్వారా దయానిధి మారన్ దాగుడు మూతలు ఓపెన్ గా ప్రచురించడంతో కుండలు బద్దలైపోతున్నాయి. 2008లో తన కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల మంత్రి పదవి ఊడిన తర్వాత తాత మీద తాత కొడుకుల మీద ఉన్న కసి కోపంతో దయానిధి మారన్ తన లోపలున్న విషమంతా కక్కేశారు. ఇక అసలు విషయంలోకి వెళ్దాం. కరుణానిధి మురసొలి మారన్లది మేనమామ మేనల్లుళ్ల వరస. కరుణకు అక్క కొడుకంటే అమితమైన ప్రేమ. కేంద్రంలో ఎప్పటికప్పుడు డిఎంకే తరఫున చక్రం తిప్పడానికి మురసొలి సిద్ధంగా ఉండేవారు. సెంటర్లో చాలా కాలం నుంచి సంకీర్ణ ప్రభుత్వాలే కాపురం చేస్తున్నాయి. ఏ ఒక్క కాంగ్రెస్తో లేక బీజేపీనో సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోలేని నిస్సహాయతలో ఉండిపోవడమే ఇటువంటి డిఎంకే పార్టీలకు లెక్కలేనన్ని లాభాలు పండిస్తున్నాయి. వీళ్ళాడిందే ఆట, పాడిందే పాట. మాకు కావాల్సిన మంత్రి పదవుల లిస్టు ఇచ్చేశాం, మాకు రావాల్సిన ప్రాజెక్టుల లిస్టు ఇది అంటూ హుకుంనామాలు జారీ చేసే స్థాయికి చేరుకున్నాయి డిఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలు. ఇక ఈ బ్లాక్మెయిలింగ్ లో ఆరితేరిన డిఎంకే తలైవర్ ఒక రకంగా కేంద్రాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నారని చెప్పొచ్చు. మురసోలి ఆకస్మిక మరణం తర్వాత ఆయన కొడుకులకు కాలం కలిసొచ్చింది. పెద్దవాడు కళానిధి దేశంలోనే నెంబర్ 1 అనిపించుకుంటున్న సన్ టీవీ సంస్థలకు అధిపతి అయితే, ఇక చిన్నోడు దయానిధి రాజకీయాల్లో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడు. అంతే, తాత సామ్రాజ్యాన్ని అడ్డం పెట్టుకుని తమ వ్యాపార రాజకీయ స్టేటస్ను ఎవ్వరూ ఊహించలేనంత స్థాయికి తీసుకెళ్లారు ఇద్దరు. కేంద్రంలో దయానిధి ఐటీ మంత్రిగా ఉన్న కాలంలోనే అతని మీద లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా సంకీర్ణ ధర్మానుసారంగా సోనియా లేదా మన్మోహన్లు అతన్ని ఏమీ చేయలేకపోయారు. డిఎంకే పెద్దాయన్ని ధిక్కరించే దమ్ము ధైర్యం అటు అమ్మకు ఇటు మన ప్రొఫెసర్ ప్రైమ్ మినిస్టర్ గారిద్దరికీ లేకపోయింది. ఇలా దయానిధి తన వ్యాపార సామ్రాజ్యం 3 ఐటీలు 4 కమ్యూనికేషన్ల ప్రాజెక్టులుగా వర్ధిల్లుతున్న సందర్భంలో ఒకరోజు రాత్రి కరుణ కొడుకులిద్దరూ తండ్రి దగ్గరకు వచ్చి కొన్ని కాగితాలు దస్తావేజులు చూపించి దయానిధి మన్ని అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్న వేల కోట్ల రూపాయల గుట్టు చిట్టా విప్పారు. పైగా పిచ్చి పిచ్చి సర్వేలు చేసి స్టాలిన్ తర్వాత స్థానంలో అత్యంత పాపులర్ వ్యక్తిని తానేనంటూ చేసిన ప్రచురణల వివరణలు ఇచ్చారు. దీంతో తాతగారి అరికాలి మంట నెత్తికెక్కింది. రాత్రికి రాత్రే నిర్ణయం జరిగిపోయింది. నెక్స్ట్ దయానిధి మంత్రి పదవి ఊడిపోయింది. ఆ తర్వాత ఆయన చేసిన సంభాషణల్ని వికీలీక్స్ ఇప్పుడు బయటపెట్టింది. కరుణానిధి శ్రీలంకలో తమిళుల కోసం చేపట్టిన నిరాహార దీక్ష ఒక పెద్ద డ్రామా అంటూ దయానిధి అమెరికన్ కాన్సులేట్ ఆఫీసర్ల దగ్గర తన మనసులో మాట చెప్పిన విషయం వికీలీక్స్ చెప్పుకొచ్చింది. అంతేకాదు, డిఎంకే ప్రభుత్వం తన అవినీతి పాలనతో వచ్చే ఎన్నికల నాటికి కుప్ప కూలుతుందని జోస్యం చెప్పాడు ఈ చిన్నాయన. ప్రజల్లో పెల్లుబికిన వ్యతిరేకతే డిఎంకే పార్టీని, ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తుందని, అందుకు ప్రతిపక్షాల అవసరం లేదంటూ గంట కొట్టాడు. సోమవారం నాడు హిందూ పేపర్ తాటికాయంత అక్షరాలతో ఈ మాటల పరంపరను ముద్రించి పుణ్యం కట్టుకుంది. దీంతో ఇప్పుడు తమిళనాట డిఎంకే శ్రేణులు మండిపడుతున్నాయి. అసలే ఓటమి పాలైన పార్టీతో ఒకవైపు తలైవార్ సుపుత్రిక జైలు ఊచలు లెక్కబెడుతున్న సీన్లతోనే చస్తుంటే ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్లు ఈ వ్యవహారం ఒకటంటూ విసుక్కుంటున్నారు. పార్టీ నుంచి పొందాల్సిన ప్రయోజనాలన్నీ పొంది ఇప్పుడు ఇలా తెప్పలు తగలేసిన దయానిధి మీద సహజంగానే వాళ్లకు కోపం ఉంటుంది. ఇంతకీ దయానిధి మాట్లాడిన మాటలు తప్ప? ఆయన నోటి నుంచి రాలినవన్నీ అక్షరాల ముత్యాలే. ఈ దేశంలో రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే అవినీతి మొదలవుతుందని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు వెనక్కెళ్ళిపోతాయంటూ చిన్నబాబు చెప్తాడు. ప్రజలకు ఎన్నికల్లో టీవీల్లాంటి ఉపకరణాలు ఇచ్చిన తర్వాతే వాళ్లు దాన్ని మర్చిపోయి అది సరే ఇప్పుడు మాకేమిస్తావు అంటున్నారు. ఈ దేశంలో కుటుంబ పాలనను జనం ఇష్టపడుతున్నారు, ప్రోత్సహిస్తారు. ఇటువంటి పచ్చి నిజాలు దయానిధి నోట నుంచి జారితే అతని నిర్మోహమాట మనస్తత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. కానీ ఆ 2 కుటుంబాల కథల లోతుల్లోకి వెళ్లిన కొద్దీ పుట్టలు పుట్టలుగా అవినీతి పిట్ట కథలు బయటకొస్తాయి. మారన్ చేసిన వ్యవహారాలు కూడా యూపీఏ పెద్దలకు తెలియక కాదు. ఆ మాటకొస్తే అసలు ఈ 2G స్పెక్ట్రమ్ భాగోతాన్ని మొదలుపెట్టిందే ఈ మారన్ అని,
అతను గతంలో కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా ఉన్న కాలంలోనే దీనికి తుదిమెరుగులు దిద్దాడని, అయితే రాత్రికి రాత్రే మంత్రి పదవి ఊడిపోవడంతో దాన్ని అలా మూత పెట్టేసి వచ్చేశాడని ఢిల్లీ సర్కిల్స్లో బాగా తెలుసు. ఈ విషయాన్ని సిబిఐ ఎప్పుడో పసిగట్టినా రాజా అవినీతి మీద విచారణ చేపట్టి కనిమొళి వ్యవహారం దాకా వెనక నుండి చక్రం తిప్పి అటు పిఎంఓ దగ్గర నుంచి ఇటు 10 జన్పద్ దాకా కోఆర్డినేట్ చేసింది ఈ చినబాబేనంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతటి రాజకీయ చతురత చూపించిన మన చినబాబుకు ఇప్పుడు అన్న స్థాపించిన సన్ టీవీ నెట్వర్క్ గురించే దిగులంతా. ఒక పక్క తమకు పోటీగా ఆనాడు కోపం కొద్దీ తాత మొదలెట్టిన కలైంజర్ టీవీ అబాసు పాలై జైలు దాకా వెళ్ళిందనే సంతోషం ఉన్నా, ఇప్పుడు జయ సర్కార్ తన సన్ టీవీ గ్రౌండ్ నెట్వర్క్ను కూకటి వేళ్లతో సహా పెకిలించి పారేయటం ఖాయం. ఫ్రీగా కేబుల్ కనెక్షన్ ఇస్తానన్న పురిచ్చి తలైవి వాగ్దానం ఇప్పుడు మారన్ బ్రదర్స్ని చెమటలు కక్కిస్తోంది. ఒకసారి ఆమె కేబుల్ నెట్వర్క్ను ప్రభుత్వపరం చేస్తే సన్ టీవీ సామ్రాజ్య పతనానికి మొదటి గడ్డపార దెబ్బ తగిలినట్లే. ఈ బ్యాక్డ్రాప్లో మన దయానిధి ఉరఫ్ చినబాబు చూపులు ఎటువైపు? రాగల రోజుల్లో డిఎంకే తలుపులు ఆయనకు పర్మనెంట్గా మూసుకుపోవచ్చు. చినబాబు దృష్టి కాంగ్రెస్ వైపా లేక అన్నా డిఎంకే వైపా? తన సామ్రాజ్యం కాపాడుకోవాలంటే జయలలితకు జిందాబాద్ అనక తప్పదు. అందుకే ఈ చినబాబు పురుచి తలై వైపే తన ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటాడేమో. వరే వాహ్ రాజకీయమా!